నమస్కారం అండి. నా పేరు కృష్ణవేణి. అందరూ బాగున్నారండి? ఈ రోజండి నేను ఇదిగోండి వట్టివేరుతో నూనె తయారు చేస్తున్నానండి. ఈ వట్టివేరు నూనె చాలా మంచిది జుట్టుకి. చూసారండి, కేరళ వాళ్ళకైతే జుట్లు ఎంత బాగుంటాయో, చాలా పొడుగ్గా బొద్దుగా చక్కగా నల్లగా ఉంటాయండి జుట్లు, చక్కగా ఆడాయి. అందుకని ఆ రహస్యం ఇదండి. ఎందుకంటే ఇదిగో ఇది వాడతారండి, ఈ కేరళ వాళ్ళు బాగా వాడతారు ఇది. అందుకే నా జుట్లు చాలా బాగుంటాయండి. ఈ జుట్టుకి నూనెకే కాదండి, సబ్బులు తయారవుతాయి, మనకి ఆయుర్వేద నూనెలో కూడా తయారవుతాయండి. అంత మంచిది ఇది ఏరు. ఇది మరి నాకంటే చిన్నది దొరికింది. ఇది లేకపోతే ఇంత బాగుంటుందండి, చాలా బాగుంటుంది ఇది. కాకపోతే నాకు చిన్నది దొరికింది. ఇదండి నూనె తయారు చేశారండి. అంతకుముందు తయారు చేసి మా ఊరిలో చాలా మందికి ఇచ్చాను. ఇది ఒట్టివేరు నూనె చాలా మందికి ఇచ్చాను. ఇది చాలా మంచిదండి జుట్టుకి. జుట్టు చక్కగా ఎదిగిద్దండి. జుట్టు కూడా చక్కగా ఒత్తుగా ఉంటుంది. జుట్టు చక్కగా మనం చిట్లు జుట్టు ఉంటే బాగు చేద్దండి. జుట్టు కూడా చక్కగానండి నల్లగా ఉంటుందండి ఇది వేసుకుంటేనండి, ఇది రాసుకుంటే. అందుకని చెబుతున్నానండి. ఇది ఇప్పుడు నూనె తయారు చేస్తానండి. మీరు తయారు చేసి ఎలా తయారు చేయాలో, ఎలా రాసుకోవాలో మీకు చెప్తానండి. ఈ వట్టివేరండి పచ్చిదండి. ఎందుకనంటే నిన్నేనండి తెచ్చి కడిగి ఆరబెట్టానండి. ఇది పచ్చిది. కాకపోతే పచ్చిదైనా వాడుకోవచ్చు, ఎండుదైనా వాడుకోవచ్చు అండి. కాకపోతే ఇదండి ఎండుది మార్కెట్లో దొరుకుద్దండి. ఇది ప్యాకింగ్లతో అమ్ముతారు, అదైనా తెచ్చుకోవచ్చండి. ఇదంటే నాకు చిన్న మొక్క పచ్చిది దొరికింది కాబట్టి నేను చక్కగా కడుక్కుని ఆరబెట్టుకున్నాను నిన్న. అందుకని ఈరోజు చెబుతున్నానండి. మీరు వాడుకోవాలనుకోండి ఎండుదైనా వాడచ్చండి, పచ్చిదైనా వాడుకోవచ్చు. అందుకనండి ఈ నూనె మీకు తయారు చేసి చూపిస్తానండి. ఇదిగోండి ఇలా చేసా ఒకటి తీసుకునండి. 100 గ్రాములు పారాషూట్ కొబ్బరి నూనె వేసుకోండి దీంట్లో. ఇదిగోండి ఈ డబ్బాలో 100 గ్రాములు పారాషూట్ కొబ్బరి నూనె వేసుకోవాలండి. ఇప్పుడు ఏర్లు ఉన్నాయండి. ఈ ఏర్లు అండి ఇంకోండి ఒకటి అలా తెంపుకోవాలండి. ఇగోండి ఏర్లు. ఈ ఏర్లు అండి ఇప్పుడు డబ్బాలో నూనె పోసుకున్నాం కదండి, పారాషూట్ కొబ్బరి నూనె. ఇప్పుడు ఈ కొబ్బరి నూనెలో పెట్టుకోవాలండి. ఇలాగా ఇక ఇలా మడతెట్టుకునండి కొబ్బరి నూనెలో ఎట్టేసుకోవాలండి. ఇలా ఇవన్నీ ఇంకా తీసుకోకూడదండి. ఏర్లు అలా ఉంచేసుకుని నూనె డైలీ రాసుకోవచ్చండి. ఇదిగోండి ఇలా మూత పెట్టేసుకుని ఇలా ఉంచేసుకోవచ్చండి. ఇదిగోండి ఇప్పుడు కొబ్బరి నూనె వేసుకున్నాం కదండి, వేళ్ళు ఒట్టేర్లండి. ఈ ఎండు జుట్టుకి చాలా మంచిది. ఇది వేసుకున్న తర్వాత అండి, ఏళ్ళు వేసుకున్న తర్వాత ఒక రోజు అలా ఉంచేసుకోవాలండి. ఒక రోజు అలా ఉంచేసుకున్న తర్వాత అప్పుడు మనం డైలీ రాసుకోవచ్చండి. డైలీ రాసుకుంటేనండి మన జుట్టు చక్కగా ఓడకుండా ఉంటుందండి. జుట్టు ఎదిగిద్ది, జుట్టు కూడా ఒత్తుగా ఉంటుంది. చిట్లు జుట్టు ఏమైనా ఉంటే బాగు చేద్దండి. మనకు జుట్టు కూడా నల్లగా ఉంటుందండి. అంత మంచిదండి ఇది. ఇప్పుడండి పెట్టి చూపిస్తానండి జుట్టుకి. మనకండి కొబ్బరి నూనె అయిపోయింది అనుకోండి, మళ్ళీ కొత్త ఏర్లు వేసుకుని మళ్ళీ వేసుకోవచ్చండి ఇలాగే.